రోజుల కొద్దీ విష ప్రచారం చేశారు. ఈ విషయం ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుంది. ఆ మచ్చ తొలగించుకునే అవకాశం నియామక పత్రాలు పొందుతున్న 5,000 మంది గ్రామ పరిపాలనా అధికారుల చేతుల్లో ఉన్నది. సో ఇప్పుడు ఈ 5,000 మంది ఎవరు అయ్యా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 5,000 మంది అక్కడ ఏపీలో ఒక ఏం చేశారు జగన్ అంటే అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం చేశారంటే ఆలోచన ఒకటి, ఆచరణ ఒకటి. ఆలోచన నుంచి అది డీవియేట్ అయింది. ఆలోచన నుంచి డీవియేట్ అయ్యి ఆచరణలో మొత్తం మారిపోయింది. దాంతో ఏమైంది అంటే జగన్ ప్రభుత్వం మునిగిపోయింది. ఇప్పుడు ఈ 5,000 మంది ఆలోచన మంచిదే. ఈ 5,000 మందికి మళ్ళా నియామక పత్రాలు. కానీ ఈ 5,000 మంది రేపు ఏం చేస్తారు అనే దాని మీద ఈ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇక తినడము, దోపిడీ, దోసుకోవడం, దౌర్జన్యమే మార్గంగా పెట్టుకొని, ఎందుకంటే ఈ 5,000 మంది ఎంఆర్ఓలకు రేపు బాధ్యులు. ఈ ఎంఆర్ఓలకు వీళ్ళందరూ గ్రామాల్లో ఉన్న మంచి వ్యవస్థను వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి ఉపయోగపడే వాళ్ళు వీళ్ళందరూ ఎంఆర్ఓలకు. సో మరి వీళ్ళు ఏం చేస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఈ నియామకమైన ఈ రెవెన్యూ వ్యవస్థ వల్ల ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు చెప్పాలి. 5,100 మందికి గ్రామ పరిపాలనా అధికారిగా జీవోలు ఇచ్చారు. సో వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది చూద్దాం. ఇది పరిస్థితి. సో వీళ్ళు కూడా ఒక వాలంటీర్ వ్యవస్థను తయారు చేసుకుందాము. మనకంటూ మన ప్రభుత్వము ఎవరి మీదైతే కసి ఉన్నదో, ఎవరి మీదైతే కేసీఆర్ తొలగించాడో అట్లాంటి కసి ఉన్న వాళ్ళని తెచ్చుకుందాము. వాళ్ళే మన పట్టికి ఈ 5,000 మంది ఎక్కడ ఉంటారు అంటే అద్భుతమైన ఇది ఒక వ్యూహం ఏంటంటే ఈ 5,000 మంది గ్రామాల్లో ఉంటారు. 5,000 మంది గ్రామాల్లో ఉంటారు. ఇప్పుడే ఎందుకు ఇచ్చారు ఈ 5,000 మందికి? ఇప్పుడు ఈ 5,000 మందికి ఎందుకు ఇచ్చారు? స్థానిక సంస్థల ఎన్నికలు. ఇంకా ఒక నెల 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో అధికారులను ఎవరు అక్కడ ఉన్న ప్రజలను, అక్కడ ఉన్న స్థానిక నాయకులను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు అంటే ఈ 5,000 మంది. ఈ 5,000 మంది మన గుప్పిట్లో ఉన్నంత కాలము ఈ స్థానిక వ్యవస్థలన్నీ మన గుప్పిట్లో ఉంటాయి. గ్రామాల్లోని ఓట్లన్నీ మన గుప్పిట్లో ఉంటాయి. మళ్ళా నేను రావడానికి అసలు చెప్పాల్సింది ఎక్కడంటే ముఖ్యమంత్రి మీరందరూ బాగా పనిచేస్తే, ఈ 5,000 మంది బాగా పనిచేస్తే నేను మళ్ళీ అధికారం. ఎంత? 12,000 గ్రామాలు ఉన్నాయి మనకు. 12,700 సంథింగ్ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ అంతా గ్రామ పాలనా అధికారులు వచ్చి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కనుక అనుకూలంగా పనిచేస్తే, ఎందుకు అంటే వీళ్ళందరూ తొలగించింది బీఆర్ఎస్, గత ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఆయన మీద కసి ఉన్నది కాబట్టి, ఈయన మళ్ళా మాకు జీవితాన్ని ఇచ్చారు కాబట్టి మళ్ళా మేము పనిచేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి. అసలు చెప్పాల్సింది ఇది, సందర్భం ఇది. కానీ సందర్భం వేరే రకంగా, అనుకున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి. అదే కదా సమస్య. సో ఈ 5,000 మంది నియామకం వెనక ఉన్న కుట్ర అంటామా, వ్యూహం అంటామా, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, పేరు ఏదైనా కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ ఆధీనంలోనే గ్రామాలు ఉంటాయి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడి ప్రజలు వీళ్ళ మాట వింటారు. అక్కడ స్థానిక నాయకులు వీళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు. ఇదే జరిగితే కరెక్ట్గా ఈ స్కెచ్ కనుక అమలు జరిగితే మళ్ళా మనం అధికారంలోకి రావడం ఖాయం. అందుకని త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అధికారులు, మన ప్రభుత్వం తరపుగా అక్కడ ఉండే ప్రతినిధులు వీళ్ళు కాబట్టి వీళ్ళు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వానికి మీరు ఓటు వేయడం వల్లనే, ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్లనే మన గ్రామానికి నిధులు వస్తాయి, మన గ్రామానికి విధులు వస్తాయి, మన గ్రామానికి పథకాలు వస్తాయి, మన గ్రామానికి అభివృద్ధి వస్తుందని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి మెజారిటీ వస్తుందనేది వ్యూహం. సో ఈ వ్యూహంతో ఇప్పుడు 5,000 మందికి ఆటోమేటిక్గా ఇన్ని రోజులు ఆగి ఇప్పుడే ఎందుకు వీళ్ళకి సడన్గా వచ్చింది అయ్యా, ఇన్ని రోజులు ఆగిన భూభారతి ఇప్పుడే టక్కున ఎందుకు వచ్చింది అని అంటే రీజన్ ఏంటంటే త్వరలో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీ నినాదనం అనేది ఇంకా పనిచేసే అవకాశం లేదు దాదాపుగా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జనాల యొక్క ఆలోచనను మార్చడం రాష్ట్ర స్థాయిలో అంత ఈజీ కాదు. కాబట్టి మనం గ్రౌండ్ నుంచి జనాల యొక్క ఆలోచన మార్చాలి. గ్రౌండ్లో మన ప్రతినిధులు ఉండాలి. గ్రౌండ్లో ప్రభుత్వానికి ప్రతినిధులు ఎవరు? ప్రభుత్వం యొక్క అధికారులు, రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, పోలీసులు, వీళ్ళే గ్రౌండ్లో ప్రభుత్వానికి యొక్క కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు వీళ్ళే. కాబట్టి
వాళ్ళని ఇప్పుడు నియామకం చేసిరనుకో ఈ 12,000 గ్రామాల్లో 12,000 మంది ప్రతినిధులు వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపెడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పనులు అవుతాయి. ఇది ఈ 5,000 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి ఈ భూభారతి ఇప్పుడు రావడానికి వెనక ఉన్న ప్రభుత్వం యొక్క ఆలోచన.